వెల్కమ్ టు మై ఛానల్ జయా సునీల్తో జపాన్ ముచ్చట్లు. సో ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అందరూ కూడా జయా అపార్ట్మెంట్ టూర్ చేయవా, అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో చూపించు అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో అందుకోసమని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నారు. మా అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించేస్తాను, వచ్చేయండి. సో మేముండే అపార్ట్మెంట్ ఇదేనండి. దీనిని యూఆర్ అపార్ట్మెంట్ అంటారు. అండ్ ఈ యూఆర్ అపార్ట్మెంట్స్ టోక్యోలో అంతా చాలా ప్లేసెస్లో ఉంటాయి. సో యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్కి మనకి ఒక 4 వేస్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద అపార్ట్మెంట్ అనమాట ఇది. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ ఇది జస్ట్ మెయిన్ రోడ్. సో ఈ మెయిన్ రోడ్కి మనకి ఇలా వస్తే దిస్ ఈజ్ వేర్ ద ఎంట్రన్స్ కమ్స్ అనమాట. సో ఇలాగా అంతా వెళ్ళిపోయినప్పుడు ఇదంతా కూడా గార్బేజ్ త్రో చేయడానికి అనమాట. ఇలా సపరేట్ సెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒక్కొక్క దానికి వెట్కి ఒక సెక్షన్ ఉంటుంది, అండ్ దెన్ డ్రై గార్బేజ్కి ఒక సెక్షన్ ఉంటుంది. అండ్ ఇలాగ మనకి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ అలాంటి వాటికన్నిటికీ ఇంకొక సెక్షన్ ఉంటుంది. సో ఇలాగ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఏదేది ఏ రోజు మనము త్రో చేయాలి, ఇక్కడ పెట్టాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారనమాట. బర్నబుల్ గార్బేజ్ ఒకరోజు, నాన్ బర్నబుల్ గార్బేజ్ ఒకరోజు. సో అలాగా ఇలా అంతా రాసి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మేమంతా ఫాలో అవుతూ ఉంటాము. అండ్ ఇలాగా ఇంకా ముందుకు వస్తే ఇదంతా కూడా కార్ పార్కింగ్ అన్నమాట. సో ఇక్కడంతా కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా టోటల్గా 2 బిల్డింగ్స్ ఉంటాయండి ఈ కమ్యూనిటీలో. సో ఇదంతా కూడా బిల్డింగ్ నెంబర్ 2. సో దీనిలో మనకి ఈచ్ ఫ్లోర్లో 40 హౌసెస్ ఉంటాయి. అండ్ టోటల్ 15 ఫ్లోర్స్ ఉన్నాయి. అరౌండ్ 600 హౌసెస్ ఉన్నాయన్నమాట ఓన్లీ ఈ బ్లాక్లో. సో కార్ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ కనబడుతున్నది నర్సరీ స్కూల్ అండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ పిల్లల్ని డే కేర్లో కానీ లేదంటే వేరే స్కూల్స్కి కానీ పంపించాలనుకునే వాళ్ళందరూ ఇక్కడికి పంపిస్తారు. ఈ నర్సరీ స్కూల్లో ఏంటి అంటే బోత్ పేరెంట్స్ వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే సీట్ ఇస్తారనమాట. అండ్ జపాన్లో వర్క్ చేయాలి అంటే ఆల్మోస్ట్ జాపనీస్ వస్తేనే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని ఐటీ జాబ్స్ ఉంటాయి జాపనీస్ అవసరం లేకుండా, బట్ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్కి మనకి జాపనీస్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి జపాన్లో మనము లేడీస్ వర్క్ చేయటం అనేది కొంచెం తక్కువగా చూస్తాము. ఎక్కువగా లేడీస్ వర్క్ చేయడం అనేది ఉండదు ఇక్కడ. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇదంతా కూడా సైకిల్ పార్కింగ్ అనమాట. ఇది బిల్డింగ్ నెంబర్ 2 సైకిల్ పార్కింగ్. సో బిల్డింగ్ నెంబర్ 2కి ఇలాంటి సైకిల్ పార్కింగ్స్ ఇంకా 3 ఉంటాయి. మనకి కార్ పార్కింగ్స్ అయితే తక్కువ ఉంటాయి కానీ సైకిల్ పార్కింగ్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కార్లు ఉన్నా కూడా సైకిల్స్ అనేవి ఇంట్లో మస్ట్లా అనిపిస్తుంది జపాన్లో. అండ్ సైకిల్ పార్కింగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ కనిపిస్తున్నదే మనకి బయటికి వెళ్ళటానికి వే. అండ్ దెన్ ఇది జాగింగ్ ట్రాక్ లాగా కూడా అనమాట. మేమందరం ఈవినింగ్ అలా వచ్చేసి వాకింగ్ అలా అంతా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అసలు ఈవినింగ్ అలా కిందికి వచ్చాము అంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అండ్ మాకు ఒక రిలాక్సింగ్ టైంలా ఉంటుంది. డే అంతా కూడా ఏదో ఒక పనిలో బిజీగా అలసిపోయేసి సో ఈవినింగ్ అలా వచ్చి కొంతసేపు అయినా కూర్చొని వెళ్తాము. అండ్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే అగైన్ దిస్ ఈజ్ సైకిల్ పార్కింగ్. చెప్పాను కదా 4-5 సైకిల్ పార్కింగ్స్ ఉంటాయనేసి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఈ సైకిల్ పార్కింగ్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి పిల్లల కోసము చిన్న పార్క్లా ఉంటుంది. లైక్ స్లైడ్స్, మంకీ బార్స్, శాండ్ పిట్, ఇంకా చిన్నవి ఆడుకునేవి అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనకు కూర్చోడానికి బెంచెస్ కూడా ఉంటాయి. పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉండొచ్చు.
అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ స్పోర్ట్స్ గ్రౌండ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇట్స్ అ బిగ్ స్పోర్ట్స్ గ్రౌండ్. పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చాక జాపనీస్ కిడ్స్, ఇండియన్ కిడ్స్ అందరూ కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ దీని పక్కనే అక్కడ కనిపిస్తుంది కదా టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, అది మనము బుక్ చేసుకోవాలన్నమాట, ఈ టైంకి కావాలి అనేసి. సో దాన్ని బట్టి అందరూ బుక్ చేసుకొని దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ అదర్ దాన్ దట్ ఈ ప్లేస్ అంతా కూడా ఎవరైనా ఆడుకోవచ్చు. అండ్ ఈ స్పోర్ట్స్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం అలా వెళ్తే మనకి ఇక్కడ ఇంకొక వే అనమాట, ఇది అవుట్ సైడ్ వెళ్ళటానికి. ఎదురుగా కనబడుతున్నది వచ్చేసి వేరే మ్యాన్షన్, అది ఈ అపార్ట్మెంట్కి సంబంధించింది కాదు, అది వేరే మ్యాన్షన్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే అపార్ట్మెంట్కి బిగ్ ఎంట్రన్స్ ఉండటము, ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉండటము అలాంటి కాన్సెప్ట్ లేదండి. కొన్ని ప్రైవేట్ మ్యాన్షన్స్కి ఏంటి అంటే సెక్యూరిటీ లాక్ ఉంటుంది. లైక్ మనం ఎంటర్ అవ్వాలి అంటే అక్కడ వాళ్ళకి కాల్ చేసి మనం పాస్వర్డ్ నొక్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట, అలాగా ఉంటుంది. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అంతా ఈ గ్రీన్ ట్రీస్ అన్నీ కూడా, ఈ వే అంతా కూడా మనకి సకురా ట్రీస్ అంటారు వీటన్నిటిని. ఇప్పుడైతే మనకి చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ మార్చి ఏప్రిల్లో ఫుల్ వైట్గా చెర్రీ బ్లోజమ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీలైతే నేను మీకు ఆ పిక్ పక్కన అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడంతా కూడా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. అండ్ సరే, ఈ స్కూల్ బస్ యాక్చువల్లీ మాకు ఇక్కడికే వస్తుంది. ఎవ్రీడే మేము ఇక్కడే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాము. స్కూల్ బస్కి పికప్ అండ్ డ్రాప్ కూడా సేమ్ ఇక్కడే జరుగుతుంది. అండ్ ఇక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే అది అగైన్ ఇంకొక వే అనమాట మనం బయటికి వెళ్ళటానికి. అక్కడి నుంచి బయటికి వెళ్ళినా కూడా ఇంకొక మెయిన్ రోడ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడి నుంచి లెఫ్ట్కి తిరిగితే ఇది మనకి బిల్డింగ్ 2కి వెళ్ళటానికి ఎంట్రన్స్ అనమాట, వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఇది. దీనికి కూడా ఈ 4 ఎంట్రన్స్లు ఉంటాయి ఈ బిల్డింగ్కి, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి లెటర్ బాక్స్లు ఉన్నాయి, కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా లెటర్ బాక్స్లు అనమాట. మనకి ఏమైనా లెటర్స్ అవన్నీ వస్తే అందులో వేసి వెళ్ళిపోతారు. పార్సిల్స్ అయితే పైకి తీసుకొచ్చి ఇస్తారు. అండ్ దీస్ ఆర్ ద 3 లిఫ్ట్స్. సో ఇదంతా కూడా బిల్డింగ్ 2కి సంబంధించింది. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇంకా కొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటే బిల్డింగ్ 1 ఉంటుంది. సో బిల్డింగ్ 1 దగ్గర ఏమేమి ఉంటాయో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అండ్ ఇది ఏంటి అంటే ఇందాక మనము నర్సరీ స్కూల్ అని చెప్పాము కదా, సో ఆ నర్సరీ స్కూల్ది ఇంకొక ఎంట్రన్స్ అనమాట ఇది. ఇదంతా కూడా బిల్డింగ్ 2 అండి. ఇక్కడ మనకి సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అండ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి. ఇందాక నేను చూపించిన లిఫ్ట్ అండ్ లెటర్ బాక్సెస్ వచ్చేసి అక్కడ ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ ఎంట్రన్స్ అండ్ ఈ లిఫ్ట్లు వచ్చేసి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి సంబంధించిన లెటర్ బాక్స్లు అండ్ వాళ్ళు వెళ్ళడానికి లిఫ్ట్, ఇదంతా ఇలా ఉంటుంది.
అండ్ ఇక్కడి నుంచి ఇలాగ బయటికి వెళ్తే ఇక్కడ మళ్ళీ మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్‌కి అంటే ఈ బిల్డింగ్‌కి పక్కనే మనకి గోల్ఫ్ కోర్ట్ ఉంటుందనమాట. ఎదురుగా మనకి గ్రీన్‌గా కనబడుతుంది అదే. అండ్ ఈ గోల్ఫ్ కోర్ట్ ఏంటి అంటే ఇది ఓన్లీ ప్రాక్టీస్ గోల్ఫ్ కోర్ట్ అనమాట. అందరూ ఇక్కడ కావాల్సిన వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ గోల్ఫ్ సెట్స్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు. బట్ నాన్ మెంబర్స్ కూడా ఇక్కడ రెంట్‌కి తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ అగైన్ అనదర్ సైకిల్ పార్కింగ్. ఇక్కడ మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ సైకిల్స్ కనిపిస్తాయి. లైక్ బ్యాక్ బేబీ సీట్ ఉండేవి, ఫ్రంట్ బేబీ సీట్ ఉండేవి, అండ్ బ్యాటరీ సైకిల్స్ అన్ని మోడల్స్ ఉంటాయి. అండ్ ఈ సైకిల్స్ ఏంటి అంటే మనం అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తారు, అది మన సైకిల్కి మనము స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే లైక్ వన్స్ ఇన్ అ ఇయర్ అలాగా ఏం చేస్తారు అంటే ఈ సైకిల్స్ అన్నీ కూడా ఏ సైకిల్స్కి అయితే స్టిక్కర్స్ లేవో ఆ సైకిల్స్ అన్నిటినీ డిస్పోజ్ చేస్తారు. బట్ దానికి మనకు ముందే నోటీస్ ఇస్తారు, లైక్ విల్ బీ చెకింగ్ ఆన్ దట్ డే అనేసి. సో అంత లోపల ఒకవేళ మనం స్టిక్కర్స్ వేసుకోవటం మర్చిపోతే సైకిల్స్కి యువర్ ఆఫీస్కి వెళ్ళేసి కలెక్ట్ చేసుకొని మనం స్టిక్కర్స్ పెట్టుకుంటే మనకి మన సైకిల్ అలానే ఉంచుతారు. ఇది ఎందుకు చేస్తారు అంటే చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు, కొందరు ఏంటి అంటే సైకిల్స్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ సైకిల్స్ మనకి యూస్ చేస్తున్నారు, ఏ సైకిల్స్ యూస్ చేయరు, అలాంటి వాటిలన్నిటినీ కూడా సెగ్రిగేట్ చేయడం కోసం అనేసి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు. అండ్ ఇది మనకి బిల్డింగ్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ మనకి 10 ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఓన్లీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 120, 150 హౌసెస్ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా ఫస్ట్ బిల్డింగ్కి సంబంధించిన సైకిల్ పార్కింగ్. అండ్ ఆపోజిట్లో ఉండేదంతా కూడా కార్ పార్కింగ్ ఇది. అండ్ ఫస్ట్ బిల్డింగ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇలాగ మొత్తం గ్రీన్ ట్రీస్ ఉంటాయి. ఇవి కూడా సకురా ట్రీసే. ఇది కూడా మనకి స్ప్రింగ్ సీజన్లో చెర్రీ బ్లోజమ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పాత్ అంతా కూడా. సో ఇక్కడ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలాసార్లు పిక్స్ దిగాము. అండ్ అలాగే ఫ్యామిలీస్ తోటి కూడా మనకి చెర్రీ బ్లోజమ్స్ కోసం ఎక్కడికో వెళ్ళకుండా ఈ అపార్ట్మెంట్లో ఏంటి అంటే అసలు డోర్ స్టెప్లోనే మనకి చెర్రీ బ్లోజమ్స్ వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్స్లో. అండ్ ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి అలా వెళ్ళాము అంటే ఇంకా అది బయటికి వే అనమాట. అది మెయిన్ రోడ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఇలాగ స్ట్రైట్గా ఒక 5 to 6 మినిట్స్ వాక్లో వెళితే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి దగ్గరలో మనకి డైలీ నీడ్స్కి తగ్గట్టుగా గ్రోసరీస్ తెచ్చుకోవటానికి లేదంటే వెజిటేబుల్స్ తెచ్చుకోవటానికి మాల్స్ ఉన్నాయి. అలాగే ఇండియన్ గ్రోసరీస్ కోసం ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ కూడా దగ్గరలోనే ఒక 7 to 8 మినిట్స్ వాక్లోనే ఉన్నాయి.
అండ్ వీటన్నిటితో పాటు హాస్పిటల్స్ కూడా మనకి ప్రాబ్లం లేకుండా దగ్గరలోనే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మెట్రోకి ఆపోజిట్లోనే ఒక బిల్డింగ్ ఉంటుంది. సో అందులో మనకి అంటే ఎమర్జెన్సీకి కావాల్సిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది కదా, డైలీ లైఫ్లో మనకి రొటీన్కి కావాల్సిన అవసరాలన్నీ కూడా మనం సైకిల్లోనో లేదంటే వాక్లోనో చేసేసుకొని మేనేజ్ చేసేసుకోవచ్చు అనేసి. సో అందుకని నేను అన్నాను, జపాన్లో మేము చాలా వాక్ చేస్తాము అనేసి. ఇలాగా ఇంటి పనులు ఏవి కావాలన్నా కూడా దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి వాక్లోనో సైకిల్లోనో వెళ్ళి చేసేసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎంత వాక్ చేసినా కూడా అదొక ట్రబుల్లా అనిపించదు, హ్యాపీగా వెళ్ళిపోతాము. ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. అండ్ అపార్ట్మెంట్కి ఎంట్రన్స్లో ఇలాగ మనకి ఒక టెలిఫోన్ బూత్ ఉంటుంది. ఇది కాయిన్ టెలిఫోన్ బూత్ అండి. అండ్ ఇందులో నుంచి మనము ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ 2 కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కంట్రీలో టెలిఫోన్ బూత్ ఏంటి అనుకుంటున్నారా? ఈ టెలిఫోన్ బూత్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ ఎర్త్క్వేక్స్ చాలా కామన్ కదా. సో అలాంటి టైంలో మనకి మొబైల్ నెట్వర్క్ అలాంటివన్నీ కూడా పనిచేయవు. సో అలాంటి ఎమర్జెన్సీలో ఈ కాయిన్ బూత్స్ యూజ్ చేస్తారు. అంతేకాకుండా అంటే అపార్ట్మెంట్కి కానీ జపాన్కి కానీ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి మొబైల్ ఇమీడియట్గా ఉండదు కదా. కాబట్టి ఇలాంటి టెలిఫోన్ బూత్స్ నుంచి కాల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. యాక్చువల్లీ నేను అపార్ట్మెంట్లో ఫ్యూ ఏరియాస్ షూట్ చేయటం మర్చిపోయానండి. అందుకనే పక్క రోజు వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను. అందులో పార్టీ హాల్ ఒకటి అండ్ దెన్ యువర్ ఆఫీస్. సో పార్టీ హాల్ మనం బుక్ చేసుకోవాలి అన్నా లేదంటే ఇక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉన్న అపార్ట్మెంట్లో ఇది యువర్ ఆఫీస్ అనమాట. సో ఇందులో మనం అన్నీ చేసుకుంటాము. అండ్ పార్టీ హాల్లో వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీసెస్ అండ్ చిన్న చిన్న పార్టీస్ లైక్ బర్త్డేస్ అలాంటివన్నీ కూడా చేసుకుంటాము. యాక్చువల్లీ ఇప్పుడు కోవిడ్ ఉండటం వల్ల యువర్ ఆఫీస్ అండ్ పార్టీ హాల్ 2 కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అందుకనే నేను మీకు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను. వీడియో అయిపోయింది అనుకున్నాను. బట్ సారీ. యాక్చువల్లీ మీకు ఇందాక ఈ వెండింగ్ మిషన్ చూపించడం మర్చిపోయాను. అందుకనే మళ్ళీ లోపలికి వచ్చి చూపిస్తున్నాను. అపార్ట్మెంట్లోనే ఇలా ఒక చిన్న వెండింగ్ మిషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ వెండింగ్ మిషన్లో ఏంటి అంటే మనకి లైక్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. లైక్ సమ్మర్లో అయితే కూల్ డ్రింక్స్ ఉంటాయి. లైక్ ఐస్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ అండ్ ఫ్రూట్ జ్యూసెస్, వాటరు, స్పోర్ట్స్ వాటరు, లెమన్ వాటర్ అవన్నీ ఉంటాయి. అండ్ వింటర్లో అయితే మనకి కార్న్ సూప్ అలాగా హాట్ డ్రింక్స్ కూడా ఉంటాయన్నమాట వెండింగ్ మిషన్లోనే. కాబట్టి ఎమర్జెన్సీకి ఎప్పుడైనా కావాలంటే కిందికి వచ్చి తీసుకుంటూ ఉంటాము. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ అపార్ట్మెంట్ అండి. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ జపాన్ గురించి అండ్ ఇక్కడి లైఫ్ స్టైల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye. See you all in next video.